మాజీ మంత్రి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పరోక్షంగా మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. ఉన్నది ఉన్నట్టు రాయండని, లేనిది కల్పించి రాస్తే తాట తీస్తా అంటూ హెచ్చరించారు. తన కుటుంబ సభ్యుల గురించి తప్పుగా రాసినా ఒప్పుకోను అని హెచ్చరించారు. తప్పుంటే తల వంచుకుంటానని, అడ్డగోలుగా రాస్తే రైలు పట్టాలపైన పడుకోబెడతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకునేదాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. మీరు ఎవరైనా అడిగేటట్లు ఉంటే అడగండి. ఏమిది ధైర్యంగా చెప్తున్నాడు, కబ్జా చేసినాడా చేయలేదా, మరి ఎంతమందిని పట్టాల మీద పండబెట్టినారు అనేది న్యూస్ లో వస్తుండదు. ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో, మా నాయకులతో, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు నా పరిపాలన బాగలేదు, ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు, మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు. మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరున్నారు. నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేస్తున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా, లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి, ఎమ్మెల్యే మీరు కదా, మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా. అన్న మీ పరిపాలన తమ్మునోళ్ళ రాజకీయం కాదు, మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరే అన్నారు పట్టాల మీద పండు పెడతారా? మరి రెడ్డిగా గుంతకల్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మీడియాకి సంబంధించి ఉన్నది ఉన్నట్టు రాయండి అంటూ కూడా వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, గుంతకల్ ఎమ్మెల్యే అయితే కీలక వ్యాఖ్యలు చేశారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. మమత, అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఈ రోజు వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే మీడియా మిత్రులకు సంబంధించి అడ్డుగోలు వార్తలు రాస్తే మాత్రం తాట తీస్తానంటూ అయితే పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అయితే నేను ఇక్కడ కింద నుంచినే వచ్చాను, నాకేం భయం లేదు మీకు అంటూ పరోక్షంగా మీడియాకి అంటే పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే అయితే వార్నింగ్ ఇచ్చాడు. అయితే ముఖ్యంగా తమ్ముళ్ళు అంటే గుమ్మనూరు జయరాం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా కానీ తమ్ముళ్లే మొత్తం అంతా చలాయిస్తున్నారని కొన్ని మీడియాలో అయితే కథనాలు వచ్చాయి. ఈ కథనాలకు స్పందించి తన తమ్ముళ్ళ గురించి అడ్డుగోలు వ్యాఖ్యలు రాస్తే పట్టాల పైన పడుకోబెడతానని చెప్పి అన్నాడు. అలాగే నన్ను తప్పు చేస్తే నన్ను ప్రత్యక్షంగానే నన్ను అడగండి, అంతేగాని అడ్డుగోలుగా అయితే వార్తలు రాయొద్దు, వార్తలు రాస్తే తాట తీస్తారంటూ అయితే వివాదాస్పదంగా ఈ రోజైతే మాట్లాడాడు గుమ్మనూరు జయరాం. అలాగే ఎప్పుడన్నా కానీ నేను అంటే భూ కుంభకోణంలో కానీ మరో విషయంలో అయినా తప్పు చేస్తే తల దించుకుంటాను, అంతేగాని అనవసరమైన విషయాలకైతే తల ఎత్తుకొని తిరుగుతాను. ఏదన్నా ఉంటే నన్ను ప్రత్యక్షంగా నన్నే అడగాలని, అంతేగాని వార్తలు రాయొద్దంటూ అయితే మీడియా మిత్రులు సూచించారు. అయితే ముఖ్యంగా నేను లేని సమయంలో తమ బంధువులు, తమ తమ్ముళ్ళు నియోజకవర్గంలో అన్ని తామై చూసుకుంటా వాటిపైన ఇలాంటి వార్తలు రాయడం సరికాదని అయితే మీడియా మిత్రులకు హెచ్చరించినట్టు తెలుసు. అయితే దీనిపైన అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. మమత. రైట్, థ్యాంక్ యూ విజయ్.